హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈవినింగ్ స్నాక్స్లో భాగంగా ఈరోజు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను. దీనికోసం నేను ఒక పెద్ద సైజు 3 బంగాళదుంపలను తీసుకొని ఇలా నీట్గా వాటిని పొట్టు తీసేసాను అనమాట. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా నీట్గా బంగాళదుంపకి పొట్టు అనేది తీసేయాలి. తీసిన తర్వాత వీటిని బాగా కడుక్కొని దీనికి మధ్యలోకి కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చూపించే విధంగా మధ్యలోకి ఇలా కట్ చేస్తూ దాని ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్ షేప్ అనేది రావాలి అంటే మనము వాటికి ఆ ఎడ్జెస్ అనేసి తీసేయాలి. ఆ ఎడ్జెస్ అనేవి తీసేసి మనం ఇప్పుడు నీట్గా మధ్యలోకి ఒకసారి కట్ చేసుకొని, అంటే బంగాళదుంపని 2 ముక్కలుగా చేసాం కదా, దానిని ఇలా పలుచుగా చేసుకొని 4 చేసుకొని మనకి ఏ షేప్లో ఏ మందంలో కావాలంటే ఆ మందంలో మనము షేప్స్ అనేవి ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. పర్ఫెక్ట్గా షేప్ అనేది ఫ్రెంచ్ ఫ్రైస్లో ఇలానే ఉంటాయి, మనం ఇలానే కట్ చేసుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా అన్ని 3 బంగాళదుంపల్ని ఇలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని 1కి 3 సార్లు బాగా కడుక్కొని వీటి కలర్ చేంజ్ అయిపోకుండా ఉండాలి అంటే మనం వీటిని కొద్దిగా సాల్ట్ వాటర్లో వేసేయాలన్నమాట. చూసారు కదా, సాల్ట్ వాటర్లో బాగా కడిగి తీసేసాను. వీటిని బాగా కడుక్కుంటున్నాను ఇప్పుడు అనమాట. వీటిని కలర్ చేంజ్ అవ్వకుండా నీట్గా ఇలా వాటర్లోనే ఉంచుకుంటూ మనం ఇప్పుడు దీన్ని సెమీ బాయిల్లా చేసుకోవాలి. అంటే ఈ మొక్కలు అనేవి మనకి ఒక 40% మాత్రమే ఉడికేలాగా మనం దీన్ని ఫస్ట్ ఈ బంగాళదుంపలు ఏవైతే ఉన్నాయో మొక్కలు వీటిని ఇలాగ వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులోకి వేసుకొని ఒక 40% ఉడికించేసి పక్కన తీసుకొని వాటర్ అంతా స్టెయిన్ చేసేయాలన్నమాట. సరే కదా, నేను చూపిస్తున్న విధంగా మనం బంగాళదుంప మొక్కల్ని ఇలా బాయిల్ చేసుకోవాలి. ముందే చెప్తున్నాను, 40% మాత్రమే ఈ మొక్క అనేది మనకి బాయిల్ అయ్యి ఉండాలి, కుక్ అయి ఉండాలి. చూసారు కదా, తర్వాత నేను ఇలాగా ఒక కంటైనర్లో, ఒక చిల్లున్న కంటైనర్లో తీసుకొని ఇలాగా వాటర్ అంతా స్టెయిన్ చేసుకొని మనం ఏదైతే మెత్తటి టవల్ మనం కిచెన్లో ఏదైతే వాడతామో అంటే నీట్గా ఉండే టవల్ని లేదా టిష్యూలో కూడా వేసుకోవచ్చు. నేను ఈ టవల్ని చాలా నీట్గా వాడతాను కాబట్టి మొక్కలు అనేవి ఇందులో వేసుకొని బాగా వాటర్ అనేది తడి లేకుండా నీట్గా తుడిచేయాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మొక్కల్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోనే ఒక 1.5 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ అనేది వేసుకోవాలి. చూపిస్తాను కదా, ఈ కార్న్ఫ్లోర్ పౌడర్ని నేను ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ని వాడుతున్నాను. ఈ కార్న్ఫ్లోర్ అనేది మనకి మొక్కలకి బాగా పట్టించేయాలి. పట్టడానికి కోసం ఆయిల్ వాటర్ అలాంటివి ఏమీ నేను యూజ్ చేయట్లేదు. జస్ట్ అలా దాన్ని పైన స్ప్రింకల్ చేసి దానికి జస్ట్ ఆ కోటింగ్లా పట్టిస్తున్నాను అంతే. ఇలా మొక్కలన్నీ కలుపుకున్నాక మనం ఇప్పుడు దీనికి డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఈ మొక్కల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏవైతే వేస్తామో అవి మనకి ఆల్మోస్ట్ 80% ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి మళ్ళీ సెకండ్ వాయి ఏదైతే వేస్తామో అవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా వేసి డబుల్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఇలా వేసుకునేవి మనకి ఒక 80% వరకు ఫ్రై అయిపోయినప్పుడు వీటిని పక్కగా ఇంకో బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, నేను ఈ బౌల్లోకి ఫస్ట్ వేసినవనేవి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు వేరేగా ఇంకొక సగానికి పైగా ఉంచాం కదా, అవి కూడా ఇప్పుడు ఇందులో వేసేసాను. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఈ రెండింటిని కలిపి బాగా ఒక 100% బాగా కరకరలాగే ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మనం దీనికి ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో మనకి ఫ్రైస్ ఏవైతే రెడీ అయ్యాయో దానికి సరిపడా కొద్దిగా సాల్ట్, ఇంకా కొంచెంగా కారపొడి. నేను ఇంట్లో వీటిలోకి ఎటువంటి చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ అలాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు. రెగ్యులర్గా మేము యూజ్ చేసే సాల్ట్ ఇంకా కారపొడి, ఒక పించ్ ఆఫ్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఈ ఉప్పు కారాలు ఈ ముక్కలకి బాగా పట్టేలాగా నీట్గా ఇలా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, నేనైతే ఇలా కలుపుకున్నాను. ఫైనల్గా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి.
పిల్లలకి ఈవినింగ్ ఇస్తే ఇంట్లో హోమ్ మేడ్ కాబట్టి హెల్దీ అని చెప్పను, బట్ బయట వాటికంటే చాలా హెల్దీ. ఇలా ఇవ్వడంతో పిల్లలు చాలా బాగా తింటారు. ఇదండి ఈరోజు మన వీడియో. మీకు ఎలా అనిపించిందో, నా వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.